భక్తానాం మానసాం భోజభానవే కామధేనవే నమతాం కల్పతరవే జయేంద్రగురవే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమః. ఓం రాఘవేంద్రాయ నమః. ఓం జయేంద్రగురవే నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈ జ్యేష్ఠ మాసము బహుళ చతుర్దశి జయేంద్ర తీర్థుల యొక్క ఆరాధన ఉత్సవాలు జరుగుతాయండి. వీరు కుంభకోణంలో బృందావనాంతస్తులైనరు. ఆ సందర్భంగా మనము ఈ గురువుల గురించి తెలుసుకుందాము. వీరు మధ్వాచార్యుల పరంపరలో ముఖ్యమైన సంస్థానాధీశ్వరులు అన్నమాట. వీరు జయేంద్ర తీర్థులు వీరి నామము. వీరు తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేసిండ్రనమాట. అదేవిధంగా ద్వైత సిద్ధాంతాన్ని, మరి ఆస్తిక మహాశైలు అంటే ఆస్తికత్వము, భగవంతుణ్ణి నమ్మే వాళ్ళకు మహోపకారం చేసిండ్రు. అంటే ఉపదేశాలు చేయడము, బోధించడము, చక్కగా వారిని ఉద్ధరించగలిగినరట. చాలా విశేషమైన సేవలు చేసిండ్రు. కాబట్టి వీరి గురించి మనము ఎంత వర్ణించినా తక్కువే, చెప్పలేము. అసలు గురువుల గురించి ఏం చెప్పగలుగుతామండి మనము? ఏదో తెలిసిన 4 మాటలన్నా వినగలగడమే మన అదృష్టం. గురువుల గురించి వినాలన్నా, దర్శించాలన్నా వారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనకు దొరకదండి. అటువంటిది మనము ఈ గురువుల గురించి వినగలుగుతున్నాము అంటే మన అదృష్టం అని భావించి దీన్ని తెలియజేస్తూ ఉన్నానండి. అయితే మరి ఎలాగైతే మనకు మంత్రాలయంలో మధ్వపీఠం అంటే మధ్వాచార్యుల పరంపరగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వాదీంద్ర తీర్థుల బృందావనం కూడా రాఘవేంద్ర స్వామి బృందావనం పక్కనే ఉంది అని వారి యొక్క చరిత్రను తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ పరంపరలో జయేంద్ర తీర్థులు అనేవారు చాలా ముఖ్యమైన ఆచార్యులట. కాబట్టి వీరి గురించి ఈరోజు తెలుసుకుందాం. వీరు క్రీస్తు శకము 1517 సంవత్సరంలో అవతరించిండ్రనమాట. వీరి పేరేమో శ్రీ విఠలాచార్యులు అని ఉండేది. వీరు కర్ణాటక రాజ్యంలో అక్కడ జన్మించారు. మరి దాదాపు మధ్వాచార్యులు, మధ్వపీఠానికి సంబంధించిన గురువులు చాలామంది కూడా మనకు కర్ణాటక వాళ్ళే అయి ఉంటారండి. అయితే వీరు ఎలా ప్రసిద్ధి పొందిండ్రు అంటే కర్ణాటక సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు రాజుగా ఉండేది. మీకు తెలుసు కదా, కృష్ణదేవరాయలు రాజు అంటే ఎంత చక్కగా గురువులను ఆదరించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు కదా. ఆ కాలంలో ఉండేవారు. వీరు కృష్ణదేవరాయలకి ఒకసారి కుహు యోగము అంటే మనకు ఎన్నో రకాల యోగాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. మంచి యోగాలు ఉంటాయి, కొన్ని చెడు యోగాలు ఉంటాయి. ఈ కుహు యోగము సంభవించినప్పుడట వీరు దాన్ని నివారించిండ్రట. అంటే రాజులకు, ఆచార్యులకు అటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించి ఉద్ధరించే వాళ్ళు ఆచార్యులు. అదేవిధంగా మరి ప్రజలను చక్కగా ధర్మం పాలన చేస్తారు ఆచార్యులు చెప్పిన విధంగా రాజులు. అట్లా వీరి క్షేమాన్ని వారి క్షేమాన్ని వీరు చూసుకుంటూ ఉంటారు కదా. మరి అట్లా వీరిని కుహు యోగాన్ని నివారించినప్పుడు వీరు ఆనందపడి మంచిగా వీరికి గురూపదేశాన్ని కూడా తీసుకున్నారట జయేంద్ర తీర్థుల దగ్గర ఈ కృష్ణదేవరాయలు. అయితే మరి అప్పుడే వీరు చంద్రికా న్యాయ సుధ, మరి తర్క తాండవం,
అనే తర్కశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలను కూడా వీరు రచించిందనమాట. అయితే మరి వీరు చిన్నప్పుడు ఏం చేసేవారంటే వ్యాసరాయల సన్నిధానంలో, అప్పుడు మధ్వ పీఠాలలో చిన్నపిల్లలు అక్కడ వెళ్ళి చదువుకుంటూ విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అట్లా వ్యాసరాయల సన్నిధానంలో విద్యాభ్యాసం చేసేవాళ్ళట. అక్కడనే ఉపనయనం జరిగింది. ఉపనయనము అంటే 8వ ఏట జరిగేదండి. ఇంతకుముందు ఆడపిల్లలకేమో వివాహాలు చేసేవాళ్ళు, మగపిల్లలకైతే చక్కగా ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించేవాళ్ళు అన్నమాట. అయితే వీరు వ్యాసరాజుల చేత 1525-26 అప్పుడు తుర్యాశ్రమాన్ని పొందిండ్రు. అంటే ఉపనయనం చేసుకొని బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు అన్నమాట. మరి అప్పుడు ఏం చేస్తారు అంటే ఆశ్రమవాసం చేసే వాళ్లకు మామూలుగా పుట్టినప్పుడు పెట్టిన పేర్లు ఉంటే వాటిని తీసి వేరే పేర్లను పెడతారు. ఆ విధంగా విష్ణు తీర్థులు అనే నామాన్ని ఇచ్చిండ్రట వ్యాసరాజులు అప్పుడు. అయితే ఈ విధంగా ఈ గురువుల సన్నిధానంలోనే అనేక గ్రంథాలను అభ్యసిస్తారు వాళ్ళు. అక్కడ గురువుల దగ్గర కూర్చొని నిరంతరము వాళ్ళకి శుశ్రూష చేయడము, చక్కగా వారు చెప్పినట్టు ఆ గ్రంథాలన్నిటినీ అభ్యసించడము, ఇదే వాళ్ళకి దినచర్యగా ఉంటుంది. అట్లా వీరు ఒకసారి శ్రీ హంస అనే పేరు గల పరమాత్ముని సాక్షాత్ పరంపర, అంటే హంసనామక పరమాత్ముడే శ్రీమన్ మధ్వాచార్యుల చేత సుప్రతిష్టమైనరట. మరి ఆ మధ్వాచార్యుల పరంపరలోనే ఈ పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు, విద్యాధిరాజులు, కవీంద్రులు, వాగీశ తీర్థులు, రామచంద్ర తీర్థులు, శ్రీ విభుదేంద్ర తీర్థులు, శ్రీజితామిత్ర తీర్థులు, రఘునందన తీర్థులు, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు పరంపరగా పీఠాధిపతులు అయినరన్నమాట. వీళ్ళను సద్వైష్ణవ సాంప్రదాయాన్ని పోషిస్తూ ఆ గురు పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ పరంపరలోనే వచ్చిన వాళ్ళు సురేంద్ర తీర్థులు. ఈ సురేంద్ర తీర్థులు ఎటువంటి వారు అంటే ఉపవాస దీక్ష చేస్తూ 3 సార్లు భూప్రదక్షిణం చేసిండట. అంటే మొత్తం మన భారతదేశాన్ని అంతా 3 సార్లు తిరిగి వచ్చారు. మరి ఏ విధంగా అంటే వాళ్ళు తిరగడము అంటే ఆ రోజుల్లో వాహనాలు ఉండేవి కాదు కదా, నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. చక్కగా వాళ్ళు అక్కడక్కడ ఆగుతూ అందరికీ ఉపదేశాలు ఇస్తూ బోధిస్తూ ఎలా జీవించాలి అని వీళ్ళ ద్వైత సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ ఆ విధంగా భూప్రదక్షిణ చేసేవాళ్ళు గురువులను ఆదరించేవాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు. ఆ విధంగా వాళ్ళు తిరిగేవాళ్ళు అన్నమాట. మరి ఈ పీఠాన్ని అధిష్ఠించిన వాళ్ళు శ్రీ మధ్వాచార్యుల సత్సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు. చాలా ఆ విధంగా 3 సార్లు తిరగడం అంటే మామూలు అండి. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విషయం వచ్చింది అంటే ప్రజలకు వెళ్ళి చెప్తేనే తెలుస్తుంది. ఈ రోజుల్లో లాగా ఈ మాధ్యమాలు కూడా లేవు కదా. అయినా గురువులు చెప్పే మంచి విషయాలు వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడే దానికి విలువ ఉంటుంది. గురువులు చెప్పినప్పుడు కానీ ఏదో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పినారు మధ్యలో వాళ్ళు చెప్తే వింటారా అండి? అట్లా గురువులు పాపము నడుస్తూ పాదయాత్ర చేస్తూ చక్కగా అన్నీ ప్రతి ఊరికి వెళ్ళి ఆ విధంగా జ్ఞానబోధ చేసి దీన్ని సిద్ధాంతాన్ని ప్రచారం చేసిండ్రు, అభివృద్ధి చేసిండ్రు అన్నమాట. అట్లా మూల రఘుపతి వేదవ్యాసుడు భక్తితో కొలుస్తుండేవాళ్ళు. మరి రాముణ్ణి కొలుస్తారు కదా వీళ్ళు, మూల రాముణ్ణి. అక్కడ రఘుపతి వేదవ్యాసులు అని ఉంటుందన్నమాట. దాన్ని వీళ్ళు కొలిచేవాళ్ళు ఈ మధ్వపీఠంలో ఉన్నవాళ్ళు. అట్లా ఒకసారి సంచారార్థమై విజయనగరానికి వెళ్ళిండట.
వెళ్ళినప్పుడు అక్కడ వ్యాసరాజులు కలిసిండ్రు. ఎవరికి? సురేంద్ర తీర్థులకు. ఈ సురేంద్ర తీర్థులతోని విష్ణు తీర్థులు కూడా వెళ్ళిండ్రు అనమాట శిష్యుడు. ఇది వ్యాసరాజులతోని తన శిష్యుడైన విష్ణు తీర్థుడు కూడా వెళ్ళిండు. వెళ్తే ఆ సురేంద్ర తీర్థులు ఏం చేసిండ్రు అంటే విష్ణు తీర్థులను చూసి ఆయన గురించి తెలుసుకున్నారట. తెలుసుకొని ఇంత ప్రతిభాశాలి, ఇంత జ్ఞానవంతుడు మన దగ్గర ఉండాలి శిష్యుడు. కానీ ఏం చేసిండ్రు, వ్యాసరాజుల వారిని కోరిండ్రట, ఈ శిష్యుణ్ణి నాకు దత్తత చేయమని. అంటే చూడండి గురుకృప ఎలా ఉంటుంది. ఒక ఆచార్యుల దగ్గర ఒక ఉత్తమమైన శిష్యుడు ఉండడం కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళకు. మా దగ్గర ఇటువంటి శిష్యులు లేరు కాబట్టి ఈ శిష్యుణ్ణి నాకు దత్తత చేయమని కోరి మరి వారు తీసుకువెళ్ళిండ్రట. మరి దత్తత చేయడం అంటే ఏదో వెళ్ళు ఈయన ఈ గురువుతోని అని పంపేయడం కాదు. శాస్త్రబద్ధంగా వాళ్ళు చక్కగా హోమాన్ని నిర్వహించి వారు అప్పగిస్తారనమాట. అప్పగించినప్పుడు కూడా ఏం చెప్తారు మరి, సకల శాస్త్ర పారంగతులైన తుర్యాశ్రమం కూడా పొందిన నా శిష్యుడు ఈ విష్ణు తీర్థులను మీ కొరకు దారవస్తున్నాను, పుత్రునిగా స్వీకరించి రక్షించండి అని వ్యాసరాజుల వారు ఆ విధంగా సురేంద్ర తీర్థులకు అప్పగించిండ్రట. అప్పుడు మరి విష్ణు తీర్థులు ఏమంటారు, సురేంద్ర తీర్థులు, నా శిష్య సమూహంలో ఇంతటి ఉత్తమమైన పండితుడు లేడు, నేను ఆ విధంగా చాలా చక్కగా నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను అని వాగ్దానం చేస్తారు. అలా చేసి తీసుకుంటారు. ఇంతకుముందు పిల్లలను దత్తత చేసుకుంటే కూడా అలా పద్ధతిగా చేసేవాళ్ళండి. అయితే అట్లా చేసినప్పుడు సురేంద్ర తీర్థుల వారు అమితానందం పొందినట. ఇటువంటి శిష్యుడు నా దగ్గర లేడు, ఇటువంటి గొప్ప శిష్యుడిని పొందిన నేను అని. అంటే శిష్యుడిని చూసి గురువులు కూడా గర్విస్తారు. అట్లాంటి శిష్యులు ఉండడము, అటువంటి గురువులు ఉండడం ఎంత గొప్ప విషయం అండి. అయితే క్రీస్తు శకము 1530 సంవత్సరంలో ఈ విష్ణు తీర్థులను తమ శిష్యునిగా స్వీకరించిండ్రు కాబట్టి వారు ఏం చేసిండ్రు అంటే దండ వ్యత్యాసము. మరి వీళ్ళ శిష్యులుగా మారిపోయినప్పుడు వీళ్ళ శిష్యుల పరంపర ఎలా ఉంటుందో అంటే ఒక్కో గురువుకు కొంచెం తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళ దండము, వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, వాటిని అప్పగించేసి ఆ దీక్ష ఇచ్చి మళ్ళీ వారికి గురూపదేశాన్ని అందజేసిండ్రట. మరి శిష్యుడిగా స్వీకరించడము అంటే ఏంటి, గురూపదేశం చేయాలి. ఆ విధంగా సురేంద్ర తీర్థులు మళ్ళీ దండాన్ని ఇచ్చి గురూపదేశం చేసిండ్రట. అట్లా మరి ఎవరో ఏదో అట్లా వాళ్ళ మఠంలో కూర్చొని చేసుకోరండి. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల సమక్షంలో, పాలకుల సమక్షంలో చేస్తారు వాళ్ళు, అందరికీ తెలిసే విధంగా. ఇప్పుడు మనం వివాహాలు చేస్తాము అందరి సమక్షంలో. వాళ్ళు సన్యాసాశ్రమాలు తీసుకున్నప్పుడు కూడా ప్రజలందరికీ ఈయన ఫలానా అతను, ఈయన సన్యాసాశ్రమం తీసుకున్నాడు, ఈయన ఇవన్నీ చదువుకున్నారు, వీరు ఇంత గొప్పవాళ్ళు అని తెలియజేస్తారనమాట. అంటే రేపు వారు ఒక ఆచార్యుడిగా ఎక్కడికి వెళ్ళినా వారిని గౌరవించడం కోసం అట్లా ఫలానా మఠానికి చెందిన వాళ్ళు అని పరిచయం చేస్తారనమాట. అట్లా ప్రజావాహిని అనేకమైన విశేషమైన అదే పద్ధతి ఇప్పుడు కూడా మరి ప్రతి చోట ఉత్సవాలైనా కూడా విశేషమైన జనావళి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారండి, ఇవన్నీ మరి తెలియజేస్తూ ఉంటారు. ఉత్సవాలు జరుగుతాయి రండి అని. అట్లా విశేషం అన్నమాట అది అలా గురువులను, అంతమంది గురువులను దర్శించడం కూడా మనకు అదృష్టం ఉంటే కానీ, వారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ దొరకదు. మరి అట్లా శిష్యుణ్ణి తీసుకున్న తర్వాత వీరు మరి నామాన్ని కూడా కొత్తగా మళ్ళీ ఇంకో పేరు పెట్టారు. ఏమని అంటే విజయీంద్ర తీర్థులు అని ఒక
ఆ నామాన్ని ఇచ్చిండ్రు వీరికి. ఆ ఆశ్రమ అంటే ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కో పేరు పెట్టుకుంటారు, అంటే ఆ పూర్వాశ్రమాన్ని వదిలేసినాము అని. దానికి సంకేతంగా వీరు మరి యొక్క దండాన్ని స్వీకరించడము, మరి యొక్క ఉపదేశం తీసుకోవడము, మరి యొక్క నామాన్ని స్వీకరించడం అన్నమాట. ఆ విధంగా వీరు విజయీంద్ర తీర్థులు అయినరు చక్కగా. అయితే మరి వీరు చక్కగా అక్కడే ఉండి సురేంద్ర తీర్థుల సన్నిధానంలో ఇంకా ఎన్నో గ్రంథాలను అభ్యసించిండ్రట అండి వీరు. ఒకటే కాదు, అందరు ఆచార్యులు రాసినవి వేదాలు, పురాణాలు అన్నిటినీ చక్కగా అభ్యసిస్తారు వాళ్ళు. అవన్నీ అభ్యసించిన తర్వాతనే కూలంకషంగా వారు వాటి నుండి వారు గ్రహించిన దాన్ని బోధిస్తూ ఉంటారన్నమాట. మరి క్రీస్తు శకము 1545లో ఒకసారి తమ గురువులు అంటే ఎవరు సురేంద్ర తీర్థులతో కలిసి సంచారానికి వెళ్తూ ఉన్నారట. అయితే అక్కడ కుంభకోణం అనే పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళిండ్రు వీళ్ళు. వెళ్తే అక్కడట లింగరాజు అనే సన్యాసిని కుంభేశ్వర దేవాలయంలో ఉండేనట. అయితే అప్పుడు అక్కడికి వీరు వెళ్ళిండ్రు కదా. మరి ఎవరైనా పండితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, వేరొక పండితుడు వస్తే వీళ్ళు వాదోపవాదాలు చేస్తారు, సిద్ధాంతీకరిస్తారు. అంటే వాళ్ళు అడిగిన వాటికి వీళ్ళు జవాబులు చెప్పాలి, వీళ్ళు అడిగిన వాటికి వాళ్ళు వాక్యార్థాలు చెప్పాలన్నమాట. అయితే వాళ్ళు అడిగిన వాటన్నిటికీ ఆ వాక్యార్థాలను సులభంగా చెప్పేసిండ్రట వీరు. వాళ్ళు ఏది అడిగితే అది చెప్పేసేసరికి ఇంకేముందండి, చక్కగా వీరు జయించిండ్రు, మీరు గెలిచారు అని వాళ్ళందరూ సన్మానించిండ్రట ఈ విజయేంద్ర తీర్థులను. అట్లా అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు అంటే, అరే ఇక్కడ చాలామంది పండితులు ఉన్నారని సంస్కృత విద్యాపీఠాన్ని స్థాపించిండ్రట. అప్పటి వరకు అక్కడ లేదు. వీరు సంస్కృత విద్యాపీఠాన్ని ఎందుకు స్థాపించిండ్రు మరి? అట్లా ఒక విద్యాపీఠం అంటే ఒక కళాశాల అన్నట్టు. అక్కడ ఎంతోమంది శిష్యులు చేరి పాపం వాళ్ళందరికీ ఒక అంటే వరంలాగా అయిపోయింది. అక్కడ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సంస్కృతాన్ని నేర్చుకుని ఎన్నో గ్రంథాలను పఠించే అవకాశం కలిగిందనమాట. మరి అట్లా ఉత్తమ పండితులను తయారు చేయగలిగిండ్రు వీరు. అంటే ఇది ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి ఆ విధంగా వీరు అనితర సాధ్యమైన విషయాలను ఎన్నో చేసిండ్రు. మరి ఈ విధంగా కాలేజీ పెట్టడమే కాదు, వీరు ఆ విధంగా వీరు చక్కగా సంస్కృత విద్యాపీఠాన్ని స్థాపించి ఉత్తమ పండితులను తీర్చిదిద్దడమే కాకుండా చక్కగా వీరు ఎన్నో గ్రంథాలను రచించి ఎంతోమంది మన్ననలు పొందినరట. మరి అయితే అక్కడే ఉన్న మరి ఇంకొకసారేమో కంచి దివ్యక్షేత్రం ఉంది కదా, వరదరాజస్వామి దేవాలయము. అక్కడ కృష్ణ నరేషుడు ఉన్నాడు. ఆయన సమక్షంలో కృష్ణ శర్మ అనే ఒక మీమాంస శాస్త్రంలో ఉద్దండ పండితుడు ఉన్నాడట. అయితే అతని శిష్యులు కూడా చాలా గొప్పవాళ్ళట. అయితే వాళ్ళందరినీ కూడా మన విజయేంద్ర తీర్థుల వారు ఓడించారట. ఓడిస్తే వీరి వాక్చాతుర్యము పాండిత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన విజయనగర సామ్రాజ్యం, అప్పుడు రాజులు ఏర్పాటు చేసేవాళ్ళు ఈ విధంగా పండిత సభలు. అట్లా అక్కడ రాజుగారు ఆ విజయనగర సామ్రాజ్యానికి అళియ రామరాజు అప్పుడు రాజుగా ఉండేది. వారు ఏం చేసిందంటే విజయేంద్ర తీర్థులకు అశేష విద్వత్ అంటే ఎంతోమంది పండితుల సమక్షంలో రత్నాభిషేకం చేసిండ్రట వీరి పాండిత్యాన్ని చూసి. అంటే మరి రాయల కాలంలో అంగళ్ళ రత్నాలు అమ్మినారట అచట అని మనం పాటలలో వింటాం కదా. రత్నాలు అంటే కూరగాయలు, టమాటాలు. ఇప్పుడు టమాటాలు కూడా మనకు బాగా రేట్ అయిపోయినాయి, కానీ అంత ఫ్రీగా
దొరికేవన్నమాట, అంత ఈజీగా కొనుక్కోగలిగేటట్టు ఉండేవట రత్నాలు. అట్లా మరి రత్నాభిషేకం చేసిండ్రట ఆ రోజు మన విజయేంద్ర తీర్థులకు అంత విశేషంగా. మళ్ళీ అట్లా కాకుండా ఇంకా అగ్రహారాలు కూడా ఇచ్చారట, బహుకరించారు. మరి అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు రాజులు ఎందుకు అంటే వాటిని అలా ఇవ్వడం వల్ల వాళ్ళు పీఠాలు ఏర్పాటు చేసుకొని వాటికి కావాల్సిన ధనాన్ని సమకూర్చుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా చక్కగా చేసేవాళ్ళు. ఇంకా క్రీస్తు శకము 1564-65లో ఉడిపి క్షేత్రానికి సంచారం వెళ్ళిండ్రట. అంటే వీరు అలా వెళ్తూ ఉంటారు కదా, అట్లా ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ వాదిరాజులు సన్మానించిండ్రట వీరిని. మరి ఇంకా అక్కడ కూడా వాళ్ళ యొక్క మఠం ఉంది. ఉడిపి క్షేత్రం అంటేనే మఠము, మధ్వాచార్యులే అక్కడ ఉడిపి కృష్ణుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన వారే మధ్వాచార్యులు. కాబట్టి అది చాలా విశేషమైన మధ్వ మఠం ఉంది అక్కడ. మరి అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు, అప్పుడు వీరు ఒక మఠాన్ని కూడా నెలకొల్పిండ్రట, ఇంకొకటి కూడా అక్కడ. ఆ స్థలంలోనే ఇప్పుడు మఠం ఉంది, ఇప్పుడు కూడా మనం దర్శించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. వీరి పాండిత్యం మహిమ అనేది అట్లా అంత వర్ణనాతీతం. ఎక్కడ వెళ్ళినా కూడా జనవాహిని, విశేషమైన జనవాహిని వచ్చేది. పండితుల వాదనలు చూడముచ్చటగా ఆనందంగా ఉండేదట. త్రైలోక్యే విజయేంద్ర యోగి సదృశం తస్మాన్ మన్యామహో. ఇంతటి మహిపేతుడైన ముల్లోకములందు కూడా చూడజాలం అనుకునేవాళ్ళట. ఆహా నభూతో నభవిష్యతి అంటూ ఉంటారు కదా, ముల్లోకాలలో కూడా ఇటువంటి వాళ్ళు లేరు ఎక్కడ కూడా అని అనుకునేవాళ్ళట. అందరూ ముక్త కంఠంతో పొగిడేవాళ్ళట వీరి వాక్చాతుర్యాన్ని చూసి. అట్లా అద్వైత శాస్త్రంలో ఉద్దండ పండితులు అనేక శాస్త్రాలు గ్రంథ రచనలు చేసిండ్రు. మరి ఇంకా శ్రీ అప్పయ్య దీక్షితులు కూడా ఈ విజయేంద్ర తీర్థుల గ్రంథ రచన కౌశలాన్ని తమ గ్రంథాలలో కొనియాడిండ్రట. అంత విశేషంగా ఉంది అని. అంటే ఇప్పుడు తర్వాత వచ్చేవాళ్ళు వీళ్ళ రచనలు చదివినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వీరి రచనల గురించి అందులో విశేషంగా రాస్తూ ఉంటారనమాట. అట్లా మధ్వాచార్యులే తమ దైత సిద్ధాంతాన్ని ప్రసరించడానికి మళ్ళీ విజయేంద్ర తీర్థులుగా వచ్చారు అని అప్పుడు అందరూ కూడా గుర్తించి ఆ విధంగా వారిని ప్రశంసించేవారట. అట్లా అవతారం కాబట్టే ఇంత విశేషమైన ఆదరణ ఉంది. మరి మధ్వాచార్యుల తర్వాత అంతటి సమానమైన ఆదరణ పొందినవారు ఈ విజయేంద్ర తీర్థులు అనమాట. మరి ఈ విజయేంద్ర తీర్థుల గ్రంథ రచన సామర్థ్యం అంటే అసలు ఇంతవరకు ఎవరు కూడా ఏ ఆచార్యులు కూడా అంతగానము రాయలేదట. అన్ని పుస్తకాలను రాసిండ్రు, అంత విశేషమైనయట. మరి వీరు తమ గ్రంథమైన గురు గుణస్తవము అని చాలా గొప్పదట అది. అంటే గురు గుణస్తవంలో వాదీంద్ర తీర్థులు రాసిండ్రు కదా, దాంట్లో కూడా వీరి గురించి రాసిండ్రట ఆ స్తవంలో కూడా. అట్లా గ్రంథరత్న ప్రణేత అని వీరికి బిరుదు ఇచ్చారట అన్నమాట. వీరు ద్వైత సిద్ధాంతము పైననే కాక న్యాయ, మీమాంస, వ్యాకరణ, జ్యోతిష్యము అన్ని శాస్త్రాలలో కూడా ఎన్నో రకాల గ్రంథాలను రచించిండ్రనమాట. మరి జగన్మాన్యులైరి అంటే వీరు ఒకే రకమైన ఆచార్యులు కాదు, అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించిన గ్రంథాలు కూడా రచించిండ్రు. అంటే కేవలము ఈ సిద్ధాంతాన్నే అని కాదు, విశేషంగా ఆకట్టుకున్నవి ఏవుంటే వాటి గురించి వీరు విశ్లేషణలు, వ్యాఖ్యానాలను రచించారన్నమాట.
కాబట్టి ఇప్పుడు ఒకే దాన్ని పట్టుకొని ఉండకుండా అన్ని రకాల వారిని ఆనందపరిచే విధంగా విశేష కృషి చేసిండ్రు కాబట్టి అందరి మన్ననలు పొందిండ్రనమాట. మరి నారాయణాచార్యులు వారి గ్రంథంలో కూడా రాఘవేంద్ర విజయం రాసిండ్రు కదా, అందులో కూడా వీరి గురించి చాలా చక్కగా వివరించారట. మరి ఇట్లా మీమాంసాలు, వ్యాకరణ, తర్క శాస్త్రాలు మరి అన్నీ రాసిండ్రు కదా. మరి వ్యాసుల వేదాంత శాస్త్రాలందు కూడా ఆ వేదాలను కూడా వీరు రచించిండ్రట. అంటే వ్యాసుడు రాసిన వేదాలను కూడా మరి అంటే వేదాలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అందరు చదువుకోలేరు కాబట్టి గ్రంథపాఠ ప్రవచనం చేయడానికి అనుకూలంగా వీరు రచించిండ్రట. అన్ని సమస్త గ్రంథాలను పేర్లను మాత్రమే సమగ్రంగా చెప్పలేరు కానీ వారే పండితులు అని చెప్పవచ్చు. అంటే ఏ గ్రంథమైనా తీసుకుంటే ఇది విజయేంద్ర తీర్థుల వారు రచించింది అని చెప్పవచ్చట. అంతటి రచనా సామర్థ్యం వారికి ఉన్నది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంత గొప్పవాళ్ళు కాబట్టి ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. మరి అయితే ఆ పైన 104 స్వతంత్ర గ్రంథాలు రాసిండ్రట వీరు. మరి మధ్వాచార్యులు అనేక గ్రంథాలకు మధ్వాచార్యులు రాసిన వాటికి వ్యాఖ్యానాలు రాసిండ్రట. మరి ఇతర మతాలకు సంబంధించిన వాటిని కూడా వీరు మంచి విషయాలు ఉంటే కీర్తించడం అనేది అసాధారణ విషయము అని చెప్తున్నారు. ఎందుకు అంటే మరి వేరే వాళ్ళ గురించి మంచిగా రాయడం అనేది ఎంత గొప్ప విషయం కదా. అంతటి సమభావం ఉండేది అప్పుడు వాళ్లకు. ఇట్లా ఏ పీఠాధిపతులు కూడా రచించలేదు కాబట్టి వీరు చాలా ప్రత్యేకము ఈ మధ్వాచార్యుల పరంపరలో అని చెప్తున్నారు. మరి వీరు ఎన్నో కృతులను కూడా రచించి పాడిండ్రట. అంటే విశేషంగా అభివృద్ధి పరిచిండ్రనమాట. అందుకని ఈ కీర్తి అనేది అంతగా వెలుగొందింది. విజయేంద్ర తీర్థులు ప్రపంచానికే తెలిసిపోయినరు. ఈ అప్పటి వరకు ఈ ద్వైత సిద్ధాంతం గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా వీరు అభివృద్ధి చేసిండ్రు అనమాట. మరి ఇటువంటి వారు 64 విద్యలో కూడా ప్రావీణ్యం కలిగినరు. మరి ప్రతివాది విద్వాంసుల తేజస్సును అపహరించేవారట. ఎవరన్నా వాళ్లకు వచ్చి ఏదైనా అడుగుదాము, మీరు మాతో వాదిస్తారా అంటే వాళ్ళ తేజస్సు వెంటనే వెళ్ళిపోయేదట వీరిని చూడగానే. ఎందుకు అంటే నిలబడలేకపోయేవారు వాదనలో. అటువంటి అపారమైన కీర్తి ఉంది వీరికి. మరి వీరు తేజస్సుకు నమస్కరించేవాడు ముందే. వీరు తేజస్సును చూసే వాళ్ళు మీరే గెలిచారు అని ఒప్పుకునేవాళ్ళట. అటువంటి స్ఫుర ద్రూపి మన విజయేంద్ర తీర్థులు. అయితే ఇటువంటి వారు ఈ సుధీంద్ర తీర్థులకు మహాసంస్థానమును అప్పచెప్పిండ్రు. మరి వీరు ఏం చేసిండ్రు అంటే సురేంద్ర తీర్థుల నుండి వీరు పీఠాధిపత్యాన్ని తీసుకొని ఇవన్నీ కూడా చక్కగా చక్కదిద్దిండ్రు. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత మహిమాయోపేతులైన శాస్త్రాలు ఆరితేరిన వారి యొక్క శిష్యులు శ్రీ సుధీంద్ర తీర్థులట. మరి అప్పుడు వీరేం చేసిండ్రు అంటే ఆ సుధీంద్ర తీర్థులకు ఈ మహాసంస్థానాన్ని అప్పచెప్పి తన 97వ ఏట పవిత్రమైన శ్రీ కుంభకేణ క్షేత్రంలో ఆనందనామ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ త్రయోదశి క్రీస్తు శకము 1614లో బృందావనస్థులైందట. మరి ఈ గురువులు ఇప్పటికీ కూడా బృందావనంలో ఉన్నారు. సన్నిహితులైన అశేష భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే నమ్మిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట. ఇంతటి భగవద్భక్తులైన ఈ విజయేంద్ర తీర్థులను మనం ఈ విధంగా తలుచుకోవడము వారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే. కాబట్టి అందరూ నమస్కరించుకోండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.